వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను నిర్వహించుకున్న క్రైస్తవులు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు హెచ్చరించిన సీఎం సుబ్బరాయుడు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ముస్లింలు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర దినోత్సవంగా ప్రకటించిందని, ఈ మాసం 3వ శనివారం పారిశుద్ధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి మాసం 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమ నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు తమ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా ప్రతి మాసం ఒక ఇతివృత్తంతో కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరుగుతూ ఉన్నదని, ఏప్రిల్ మాసంలో 3వ శనివారమైన 19వ తేదీన ఈ చెక్ అనే ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇల్లు, దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించి రీయూజ్ చేయడం. ఇందుకు షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ను పూర్తిగా సేకరించాలన్నారు. ఈ వేస్ట్ను సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. మన రోజువారీ జీవితంలో స్వచ్ఛత అనేది భాగం కావాలన్నారు. ఈ చెక్ అనే అంశానికి సంబంధించిన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన వివరాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పొంగనూరు సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ కేసీటీవీతో మాట్లాడారు. నాటుసారా, గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పొంగనూరు మండల ప్రజలకు నమస్కారాలు. నా పేరు బి సుబ్బరాయుడు. నేను తిరుపతి టాస్క్ ఫోర్స్ నుంచి పనిచేస్తూ ఇక్కడికి వచ్చాను. గతంలో నేను రేణిగుంట మరియు కర్నూలు జిల్లాలో పనిచేశాను. నిన్న సాయంత్రం రిపోర్ట్ చేశాను. పొంగనూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, నేను ఐడెంటిఫై చేయడము ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్ సమస్యగా ఉంది. దాని మీద దృష్టి పెట్టి దాన్ని అతి త్వరలోనే పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో ఈ తోపుడు బండ్ల వాళ్ళు, ఆటో వాళ్ళు దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా, కామన్ పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా సైడ్ పెట్టుకొని వాళ్ళ జీవనం సాగించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో నాటుసారా కానీ, గంజాయి కానీ వాటి మీద దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పట్టణంలో చాలామంది యూత్, మైనర్లు అధిక స్పీడ్తో వాహనాలు తోలుతూ విన్యాసాలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. దయచేసి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, ఎవరైతే మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురి చేస్తారో అటువంటి సంఘటనలో వారి తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారో అది గమనించండి. కాబట్టి మైనర్లకు బండ్లు ఇవ్వద్దు, ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే ఇవ్వమని చెప్పి కోరుతున్నాము. ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు మాకు, లేదా పోలీస్ స్టేషన్ వచ్చైనా కంప్లైంట్ చేయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సోమల మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం శుక్రవారం కురిసింది. దాదాపు గంట సమయం వడగళ్లతో కూడిన ఉరుములు, మెరుపుల వర్షం పడింది. దీని ప్రభావం కూరగాయల పంటలపై ఎక్కువగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. అలాగే వరి, మామిడి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షం రైతులను నట్టేట ముంచినట్లు చర్చనీయాంశం జరుగుతోంది.
ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పొంగనూరులో ముస్లింలు నిరసన చేపట్టారు. పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద ముస్లింలు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ సవరణ బిల్లుపై మొండి వైఖరిని మానుకోవాలని, వక్ఫ్ ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం యువకులు పాల్గొన్నారు. పేదరికంలో ఉన్నాలో వాళ్ళ పేదరికాన్ని తరిమి చేయాలి, వాళ్ళ పేదరికాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో మేము వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చాము. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవరణ చేసిన తర్వాత మేము సామాన్య ముస్లిం సోదరులను ఆదుకుంటామని బీజేపీ ఒక కపట నాటకం ఆడింది. మనం చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతగా ముస్లింలకు సంబంధించిన అభిమానం ఉంటే సామాన్య మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుండి మనం చూస్తున్నాం ముస్లింల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకసారి చూస్తే హిజాబ్ సమస్య మీద దాడి జరుగుతుంది, ఒకసారి చూస్తే 370 మీద దాడి జరుగుతుంది, ఒకసారి చూస్తే ఇలా అనేకగా చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఎక్కడో దాడులు జరుగుతున్నాయి. సామాన్య ప్రజలు వాళ్ళ హక్కులను వాళ్ళు ప్రశ్నించడానికి గల్లం వ్యక్తి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పైన నల్ల చట్టాలు వేసి వాళ్ళను జైల్లో బంధిస్తున్నారు. ఇది బీజేపీ కేవలం ఒక కపట నాటకం ఆడుతున్నది. ఇంకా మనం చూస్తున్నాం ఏదైతే ఈ వక్ఫ్ అనేది ఏముంది, ముందుగా మనకందరికీ తెలియాల్సిన విషయం వక్ఫ్ అంటే ఏమిటి. ఏదైతే మన తాత ముత్తాతలు మన పూర్వీకులు ఏదైతే ముస్లిం సమాజానికి సంబంధించిన మసీదు ఉంది, మద్రసాలు ఉన్నాయి, అది ముస్లిం సమాజం ఇస్లాం ఉంది, దాని అభివృద్ధి కోసం దానం చేశారు. ఆ వక్ఫ్ సంబంధించిన సంపాదనది మనం చూస్తున్నాం. అధికారంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన దేశం యొక్క సంపాదన ఏదైతే ఉంది అదంతా కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడం జరిగింది. చివరికి మన దేశంలో అమ్మడానికి ఏమీ మిగలలేదు. కాబట్టి సిగ్గుచేటు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏదైతే వక్ఫ్ ఒక అల్లా కోసం దానం చేసిన ఆస్తులను కబ్జా చేయడానికి ఈ కపట నాటకం బీజేపీ తెరపైకి తెచ్చింది. ఇంకొక విషయం ఇందులో మనం ప్రధానంగా గుర్తించాలి. బీజేపీ ఈ విషయం ఎందుకు తెచ్చిందంటే మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలో రాకముందు బీజేపీ ప్రభుత్వం మనం చూస్తున్నాం అనేక హామీలు ఇచ్చింది, తన మేనిఫెస్టోను ప్రకటించింది. మనం చూస్తున్నాం గత 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మనం చూస్తున్నాం అచ్చే దిన్ ఆయింగే అన్నారు. భారతదేశంలో ఎవరికైనా అచ్చే దిన్ వచ్చిందాయా? అంధ భక్తులకైనా అచ్చే దిన్లు వచ్చిందాయా? ఎవరికి కూడా అచ్చే దిన్ అనేది రాలేదు. కేవలం మనం చూస్తున్నాం నేడు మన భారతదేశంలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు, చాలా మంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. అది కాకుండా దేశంలో అనేక మంది ఒక సామాన్య మనిషి బతకడం చాలా కష్టంగా మారుతుంది. ఇదంతా గమనించిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రజలు తిరగబడతారు, ప్రజలు వాళ్ళను ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఏదైతే ఈ ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి తెర మీదకి వక్ఫ్ సవరణ చట్టము, గుడి, మసీద్, మందిర్, హిజాబ్ ఇలాంటి చర్యలు తెస్తా ఉన్నది. नौजवान साथियों से ये गुजारिश, एक बात को सभी जमे ही ये से नहीं छोड़ते, ये बिल वापस लिए तक नहीं छोड़ते, आप प्रोटेस्ट करे ही, नेक्स्ट रैली करती, नेक्स्ट और क्या होना तो करने तैयार है। और इन्हें आपको ये बिल वापस लिए तक नहीं छोड़ते भाई, ये से होगा नहीं। अभी है आइंदे को करना है, करती भी ये बिल वापस लिए तक छोड़ने का यस नहीं है। और आपको ये बात को सोचने मिल को पार्टियाँ ये पार्टी वो पार्टी नहीं सका, हमारे माइनॉरिटियाँ पूरे मिल को ऐसे वास्ते बहुत बहुत शुक्रिया। हमारे पुलिस सिब्बंदी पूरे आपको हमने प्रोटेस्ट किए ही और मीडिया वाले आपको हर एक जने के साथ दिए हैं, हर एक जने को शुक्रिया अदा करते हैं भाई हमारे वक्फ बोर्ड कमेटी से। अस्सलाम वालेकुम। అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగనూరు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు సూచించారు.
శుక్రవారం రాగన్నపల్లి రోడ్డు వద్ద ఫ్యూయల్ స్టేషన్లో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పంపుల వద్ద ఎవరూ సెల్ ఫోన్ వాడరాదన్నారు. బీడీ, సిగరెట్ వెలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. పెట్రోల్ పంపులు, గ్యాస్ గోడౌన్లో అగ్ని ప్రమాదాల గురించి అక్కడ పనిచేసే సిబ్బందికి అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలని కూడా వీళ్ళకు ఇక్కడ చేసే డెలివరీ బాయ్స్ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యజమానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్కి సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళకి ఫోన్ నెంబర్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెట్రోల్ పంప్ యజమానులు మరియు సిబ్బంది ఇక్కడ లోకల్లో ఉండే పుర ప్రజలు హాజరై వీళ్ళకందరికీ కూడా అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యల గురించి మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలోఅప్ చేసి పెట్రోల్ పంపుల్లో కావచ్చు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అనేది కూడా ఆ సిబ్బందికి మరియు యజమానికి కూడా మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని యజమాని తప్పక పాటిస్తారని ఆశిస్తున్నాము. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డు, అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని దర్శన క్యూ లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న అన్న ప్రసాదం, త్రాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. క్యూ లైన్లలోని భక్తులతో సేవాభావంతో నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో శుక్రవారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీ వీరపాక్షి మారిమ బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
రామసముద్రం మండల కేంద్రంలో గాజుల నగరం వేదిక చెందిన 5 చిన్నారులు గురువారం ఓ బేకరీలో కేక్ తిన్నారు. అనంతరం కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో స్థానికంగా చికిత్స చేయించి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 5 సంవత్సరాల భవ్య, 3 సంవత్సరాల శ్రీధర్, 11 సంవత్సరాల సుదీప్, 10 సంవత్సరాల మధుశ్రీ, 8 సంవత్సరాల దర్శన్లు ఉన్నారు. వీరిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరణం మానవాళికి ఆదర్శమని పాస్టర్ రాకేష్ నిమ్రోద్ తెలిపారు. శుక్రవారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్థానిక సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ చర్చిలో ప్రసంగిస్తూ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఇహలోకానికి మానవ రూపం ఎత్తాడన్నారు. పాపం మూలన వచ్చు జీవితం మరణమని, శాపంగా మారరాదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి తమ పొరుగు వారికి, కష్టంలో ఉన్నవారిని, ధైర్యం విడిచిన వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో శిలువ ధ్యానం గురించి 7 మాటలను ఎస్తర్ రాణి, సందీప్, సుధాకర్, మధుబాల, సుకన్య, దీపిక, కిరణ్ ప్రసంగించారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమించి చర్చి ఆవరణంలో అల్పాహారాన్ని, తేనేటి విందును ఆరగించారు. కార్యక్రమంలో పాస్టర్ అమ్మ షెర్లీ నిమ్రోద్, కార్యదర్శి రవికుమార్, కోశాధికారి సురేష్ క్రిస్టఫర్, సభ్యులు సత్యరాజ్, సుధాకర్, మాజీ కార్యదర్శి భరత్ భూషణ్, కౌన్సిలర్ కమలకుమారి, మాజీ కోఆప్షన్ సభ్యులు కృపాకర్, ఆత్రపాల్, స్త్రీల మైత్రి సభ్యులు హేమలత, సుమిత్ర, ధారతి, సరళ, ప్రభావతి, దీనమ్మ, రూప, కమలమ్మ, యూత్ ఫెలోషిప్, సండే స్కూల్ చిల్డ్రన్స్ తదితరులు పాల్గొన్నారు. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుకుని, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మనము ధ్యానించుకోబోయేటువంటి మాట 4వ మాటగా మనం చూడబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి మనం ముందుకెళ్తాం. ఇక్కడ మనం 45వ వచనం మనము చూడగలిగితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మి ఉందని వాక్యము చదువుతున్నది. మరి చీకటి దేనికి సాదృశ్యముగా మన జీవితంలో మనం అనుకుంటామంటే, ఒక మనిషిని ఎప్పుడైతే శ్రమ, వేదన లేదా బాధలు, శోధనలు ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం వాటిని ఒక చీకటి పరిస్థితులుగా మనము దాన్ని తీసుకుంటాం. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్ కాబట్టి దాన్ని మనము చీకటి
పీరియడ్గా దాన్ని భావిస్తామన్నమాట. మరి దేవుని యొక్క దృష్టిలో ఈ చీకటి ఏమై ఉన్నదని మనం చూడగలిగితే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మును అని తండ్రి దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ ఎందుకు చీకటి కమ్మిందంటే ఒక మనిషికి కానీ లేదా ఆ దేశమునికి కానీ ఎప్పుడైతే పాపము చేసి దేవుని మనం విస్మరిస్తామో అలాంటి సందర్భంలో దేవుని యొక్క తీర్పు దేశము మీదకి కానీ లేదా ఒక జనాభా మీదకి కానీ ఒక ప్రజ మీదకి కానీ వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ ఎవరు పాపం చేసినారు, ఎందుకు చీకటి అలుముతున్నది? 2వ వచనంలోనే మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు, క్రీస్తు ప్రభువుల వారి సారూప్యాలు, క్రీస్తు ప్రభువుల వారి నిరూపులు, క్రీస్తు ప్రభువుల వారి ప్రవచనాలు, క్రీస్తు ప్రభువుల వారి ప్రవచన నెరవేర్పులు. మరి దానియేలు గ్రంథము క్రీస్తు ప్రభువుల వారిని రాజుగా చూపిస్తే, యెషయా గ్రంథము శ్రమ అనుభవించుచున్నటువంటి సేవకుడుగాను, మరి యోహాను సువార్త ఆయనను పరిపూర్ణమైన దేవుడుగాను సంపూర్ణమైన మానవుడుగాను చూపిస్తుంది. మరి ఆయన సంపూర్ణమైన మానవుడుగా శిలువ మరణ శిక్షను ఎదుర్కొంటే పరిపూర్ణమైన దేవుడుగా పునరుద్ధాన శక్తితో 3వ దినమున లేచింది. అదేవిధంగా కీర్తనల గ్రంథంలోని 22వ కీర్తన మరి 69వ కీర్తన శిలువ ధ్యానపు ప్రవచనాలుగా ఉన్నాయి. నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్. ఇన్ ఏన్షియంట్ అరబిక్ లాంగ్వేజ్ యేసు ప్రభు మాట్లాడినటువంటి ప్రాచీన అరబిక్ భాషలో ఏనై జమా, ఏనై అంటే ఐ, జమా అంటే థర్స్ట్, ఐ థర్స్ట్. మరి దాహాలకు అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. దాహము, దప్పిక, తృష్ణ, కోరిక లేదా పిపాస ఇలా అన్నమాట. మరి నీరు త్రాగవలన కోరిక అనేది శారీరక దాహానికి సంబంధించింది. అయితే మరి మనలోని కోరికను తృప్తిపరిచేది, చల్లార్చేది, అనగార్చేది మరి అది ఇంకొక రకమైనటువంటి వారి ద్వారా నీకు ఇచ్చిన వాక్యపు విత్తనాలు మాదేవ అపవారితో కలించకుండా నూరంతలుగా మా అందరి జీవితాలలో ఆయన అవి ఫలింపబడినట్టుగా కృపను దయచేయమని కోరుతున్నాను. సిలువను కూర్చిన ఈ మాటలు మేము నశించు వారుగా వ్యర్థముగా కాకుండా నీ వైపు చూస్తూ వాటి ద్వారా బలం పొందేటువంటి వారుగా మమ్మల్ని చేయమని కోరుతున్నాను. సిలువ నీ జీవితంలో ఎన్నో మార్పులకు గురి చేస్తుండగా మేము కూడా సిలువ ద్వారా మార్చబడడానికి, సిలువను ఆధారం చేసుకొని అనేకులను మార్చడానికి సహాయం మాకు దయచేయండి. మా బలహీనతలు, మా పాపములు, మా శాపములు, మా రోగములు, మా సంకటములు, మా మానసిక వేదనలు సమస్తము కూడా దేవా నీవు శిలువలో భరించి మమ్మల్ని అందరినీ కూడా విడిపించినందుకే నీకు స్తోత్రాలు. ఆ విడుదలలో మా జీవితాలు కొనసాగుతూ తిరిగి మా దేవ ఆ పాపములకు మేము లోను కాకుండా నీ సహాయం మాకు దయచేయండి. మరొక మారు నీ శిలువను తలపోయడానికి నీకు ఇచ్చిన మహాభాగ్యం కొరకు నీ స్తోత్రాలు నాయన. ఈ రాబోయేపటి కాలంలో శిలువను చేతబట్టి అనేకులను నీ ఎదురు నడిపించుకోవాలని మమ్మల్ని చేయమని శిలువ మా జీవితాలకు దీవెనకరంగా నీవు చేసినందుకే నీ స్తోత్రాలు. వాతావరణం కొరకు ఎలక్ట్రిసిటీ సమస్య లేకుండా నువ్వు చేసిన నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా. తదుపరి మా కార్యాలన్నీ కూడా ఆయన నీకు మహిమకరంగా మా సంఘము క్షేమాభివృద్ధి చరిత్రలో కొనసాగుతున్నట్టుగా నీకు చూపుతున్నాను. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును, మా పరిచర్యలను, లోకమంతటిని నీ గాయపడిన హస్తములకు సమర్పిస్తూ నీ ఒక్కడికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Silly
బాధకరమైన సంఘటన పుంగనూరు మండలంలో గురువారం రాత్రి జరిగింది. లకుండ సమీపాన బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాకనపల్లెకు చెందిన 24 సంవత్సరాల సునీల్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను నిర్వహించుకున్న క్రైస్తవులు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ముస్లింలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.